ఐ హేట్ సింగింగ్. ప్రతి మనిషికి 4 వాయిసెస్ ఉంటాయి. సో బేసికలీ ఏమైందంటే చాలామంది డిఎమ్స్లో కామెంట్స్లో చాలామంది అడుగుతున్నారు ఎట్లా రికార్డ్ చేస్తారు, లైక్ ఏంటి కొన్ని టిప్స్ ఇవ్వండి, నేను కూడా ఇట్లా మీలాగా మ్యూజిక్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఒక పేజ్ పెడదాం అనుకుంటున్నా. అంటే నేను పెద్ద గురు జ్ఞాని అని కాదు, కానీ లైక్ చాలామంది అట్లా అడిగారనమాట, లైక్ కొన్ని టిప్స్ ఇవ్వండి, ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి. So I thought, why not I make a video about this, and maybe not a video, just a series of videos where I show you guys everything. Ante నేను రికార్డ్ ఎట్లా చేస్తా, సెటప్ ఎట్లా చేస్తా, టిప్స్ నేనేం ఫాలో అవుతా, అవి కరెక్టో కాదో నాకు తెలీదు, బట్ దే కైండ్ ఆఫ్ వర్క్ ఫర్ మీ. సో ఇవన్నీ చెప్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట. So if there are any corrections, do let me know. Definitely I will make changes and improvements, and మీ సజెషన్స్ అన్నీ కూడా ఇవ్వండి. అండ్ మీకు తెలియనివి ఏమైనా నేను చెప్తే మేబీ ఇఫ్ యూ లైక్ దెమ్ యూ కెన్ యూజ్ ఇట్ టు. ఐ హేట్ సింగింగ్ విత్ మై థ్రోట్. అంటే ప్రతి మనిషికి కూడా యాక్చువల్లీ నేను చాలామందిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నా, లైక్ మై ఫ్రెండ్స్ ఆర్ వాట్ ఎవర్, వెన్ దే ట్రై టు సింగ్, వాళ్ళు ఈ థ్రోట్లో మనకి ఏదైతే వాయిస్ ఉందో అది దాన్నే అటు కిందకి లాగి ఇటు పైకి అటు ఇటు స్ట్రెయిన్ చేస్తారనమాట బాగా. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి పాడుతున్నప్పుడు కూడా ఒకలాంటి కీచులాగో లేకపోతే తార్ రోడ్డు మీద రేకు డబ్బా వేసి గీకినట్టు అట్లా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను కూడా అట్లా ఒకవేళ ట్రై చేస్తే నేను అని వెళ్ళిపోతుంది, చాలా వినడానికి కర్ణ కఠోరంగా ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ప్రతి మనిషికి 4 వాయిసెస్ ఉంటాయి అని అనుకుంటున్నా మోస్ట్లీ. సో ఈ 4 వాయిస్లు ఏంటి అంటే, ఫస్ట్ నాభి అంటే పొట్టలోంచి వచ్చే వాయిస్, అది అని తీస్తాం. మనం ఓంకారం ఎప్పుడైతే చేస్తామో ఓం అని పొట్టలోంచి తీస్తాం అన్నమాట. అది ఏంటంటే మనకి చాలా డీప్ వెళ్ళినప్పుడు, బేస్ వెళ్ళినప్పుడు అందులోంచి అని తీస్తే మనకి వినడానికి కూడా చాలా బేస్గా బాగుంటుంది అనమాట. ఇట్లా బేస్, యూ డోంట్ నీడ్ టు ఫేక్ యువర్ బేస్. అప్పుడు తర్వాత చెస్ట్ వాయిస్ వచ్చేసి మనం లంగ్స్లోంచి వచ్చే వాయిస్ అనమాట. అంటే కొంచెం బాగా ఎయిరీగా మనం చాలా లంగ్స్ ఫుల్ ఆఫ్ ఎయిర్ తీసుకొని అప్పుడు అక్కడ నుంచి మాట్లాడితే అక్కడ లంగ్స్ నుంచి వస్తుందన్నమాట. సో ఇప్పుడు లంగ్స్లోంచి మనం వాయిస్ మాట్లాడితే అంటే చెస్ట్లోంచి వస్తుంది వాయిస్ అనేది. సో అది కొంచెం వినడానికి కూడా ఒక రౌండెడ్గా ఒక ఫుల్లర్ వాయిస్ వస్తుంది. అది కాకుండా ఇప్పుడు ఫైనల్లీ నా థ్రోట్ వాయిస్కి వచ్చాం. సో థర్డ్ ఈజ్ యువర్ థ్రోట్ వాయిస్, సెకండ్ ఈజ్ యువర్ చెస్ట్ వాయిస్, థర్డ్ ఈజ్ యువర్ థ్రోట్ వాయిస్. సో థ్రోట్ వాయిస్కి వచ్చేసరికి ఏంటి అంటే యూ కెన్ సీ ద డిఫరెన్స్. నేను ఇప్పుడు డైలీ కాన్వర్జేషన్స్లో కానీ మామూలుగా మాట్లాడేటప్పుడు కానీ నేను థ్రోట్ వాయిస్ తోటి మాట్లాడతా. సో థ్రోట్ వాయిస్తో మాట్లాడినప్పుడు మనకి ఒక నార్మల్ ఏం అంటే ఇక్కడ నుంచి వస్తుంది, యూ కెన్ ఫీల్ ఇట్, ఎక్కువ బాగా వైబ్రేషన్ కూడా, అండ్ ఇట్స్ వెరీ నార్మల్. సో నేను ఎప్పుడు థ్రోట్ వాయిస్ తోటి ఎక్కువ పాడను. సో ఇప్పుడు ఇట్లా పాడాను అనుకోండి, ఇందులోంచి సపోజ్ నా చేలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే, ఇది థ్రోట్ వాయిస్, కొంచెం హార్ష్ వస్తుంది. అదే చెస్ట్ వాయిస్ అనుకోండి, నా చేలి రోజావే నాలో ఉన్నావే, you see the difference, right? And finally fourth is your nasal అంటే బాగా ఇంకా ముక్కుతో పాడేటప్పుడు తీస్తారనమాట యాక్చువల్లీ, అలా ఆ వాయిస్. సో యూజువల్లీ ఏంటి అంటే ఆ ముక్కుతోటి హై వెళ్ళినప్పుడు ముక్కుతోటి మేనేజ్ చేస్తాం కొన్ని చోట్ల.
అది తెలిసి తెలియనట్టుగా ఉండాలి. మళ్ళీ మొత్తం ముక్కుతోటి పాడితే కుయ్ అన్నట్టు డైనోసార్ ఏదో పాడుతున్నట్టు అనిపిస్తుంది. సో అలా కాకుండా మనం హైస్ వెళ్ళినప్పుడు అంటే ఇప్పుడు నిమిషము నేల మీద నిలువని కాలిలాగా, ఇది గొంతుని నేను అక్కడికి లాక్కెళ్ళడానికి ట్రై చేస్తున్నా. అదే దాన్ని నేను ముక్కులోకి షిఫ్ట్ చేస్తే నిమిషము నేల మీద నిలువని కాలిలాగా మదిరిన చేరుతోంది చిలక, అది. సో ఆ డిఫరెన్స్ అనమాట. సో ఇలా ఎప్పుడైతే మనం మన 4 వాయిసెస్లో ఆ పాట బట్టి, ఆ నోట్ బట్టి, ఎమోషన్ బట్టి, ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం, వాట్ కీ ఎలిమెంట్స్ ఆఫ్ అ సాంగ్ అనేసి. సో అవన్నీ ఎప్పుడైతే మనం ఆ బ్యాలెన్స్ చేయడం నేర్చుకోగలమో అదే సింగింగ్. సో ఓన్లీ థ్రోట్ తోటి కాకుండా డిఫరెంట్ వాయిసెస్ అంటే డిఫరెంట్ వాయిసెస్ కాదు, డిఫరెంట్ నీ బాడీ పార్ట్స్లో ఉన్న వాయిస్ని మనం ఎప్పుడైతే షిఫ్ట్ చేసుకోగలుగుతున్నామో అప్పుడే మనకి వచ్చేస్తుంది, ఈజీగా పాడగలిగే అదొక ట్రిక్. సో వోకల్ కార్డ్స్ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా, అండ్ ఐ థింక్ విత్ ప్రాక్టీస్ ఇంకా మీ డైలీ కాన్వర్జేషన్స్లో కూడా మీకు ఇంకా ఎక్కువ థ్రోట్ కాకుండా చెస్ట్ వాయిస్ అట్లా వచ్చేస్తుంది అనమాట, ఒకలాంటి ఏరీగా ఉండేది. సో ఆటోమేటికల్లీ మీ ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. అండ్ యా, దట్స్ ఇట్. సో సింగింగ్ అనేది డెఫినెట్లీ ప్రాక్టీస్ చేస్తే, నేను కూడా ఏం పెద్ద సూపర్ సింగర్ని కాదు, చిన్నప్పటి నుంచి అట్లా తోమి అది కూడా ఒకరోజు చెప్తాను, నాకు అసలు మ్యూజిక్ అంటేనే ఇష్టం ఉండేది కాదు, బట్ అట్లా తోమడం వల్ల ఈ మాత్రం ఏదో కొంచెం అట్లా పాడుతూ ఉంటా. సో అంతే, ఈ ట్రిక్ మీకు కొంచెం యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఏమైనా తప్పులుంటే ఫీల్ ఫ్రీ టు లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్, అండ్ యా, సీ యూ ఇన్ ద నెక్స్ట్.